నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. పుష్ప 2 ప్రీమియర్ షోకి సంబంధించినటువంటి అంశంలో రేవతి అనే మహిళ చనిపోవడంతో ఆ వ్యవహారంలో అల్లు అర్జున్ని పోలీసులు అరెస్ట్ చేయడం, ఆ తర్వాత కోర్టుకి హాజరు చేయడం, ఆ తర్వాత జైలుకి వెళ్ళడం, అక్కడ నుంచి మధ్యంతర బెయిల్ మీద బయటికి రావడం, ఈ ఎపిసోడ్ మొత్తం మనం చూసాం. తాజాగా ఆయన ప్రస్తుతానికైతే మధ్యంతర బెయిల్ మీద ఆయన బయట ఉన్నారు. బట్ అనూహ్యంగా చిక్కడపల్లి పోలీసులు మరోసారి ఆయన ప్రశ్నించే దిశగా ఈరోజు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లడం జరిగింది. మరి అక్కడ పోలీస్ స్టేషన్లో ఆయన్ని ఏ విధంగా విచారించారు, అసలు ఎలాంటి ప్రశ్నలు అడిగారు, దానికి అల్లు అర్జున్ ఎలాంటి సమాధానం చెప్పి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ రామ్నాథ్ గారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే ఆదిత్య. సార్, అల్లు అర్జున్ వ్యవహారం అంతా మనం డిసెంబర్ 4 నుంచి ఏం జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఆయన మధ్యంతర బెయిల్ మీద ఉన్నారు. బట్ అనూహ్యంగా తాజాగా చిక్కడపల్లి పోలీసులు ఈరోజు మళ్ళీ ఆయన విచారణకు పిలిచారు. సో మరి కొన్ని ప్రశ్నలు ఆయన అడుగుతున్నారని, దానికి ఆయన కరెక్ట్ సమాధానం చెప్తే ఓకే, ఇన్ కేస్ చెప్పకపోతే సంధ్యా థియేటర్కి తీసుకెళ్ళి ఆయన్ని అక్కడ మళ్ళీ సీన్ రీక్రియేట్ చేయబోతున్నారనేది కూడా ఒకటి వినిపించింది. దీనిపై అసలు మీ కామెంట్ ఏంటి? అసలు ఈ అంశం ఎలా వెళ్ళబోతుంది రానున్న రోజుల్లో? ఖచ్చితంగా మనం ఈ ఎపిసోడ్ను గత 2-3 వారాల నుంచి మనం కంటిన్యూగా ఈ ఎపిసోడ్ను చూస్తున్నాము. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ ఖచ్చితంగా ఇంటర్మ్ బెయిల్ మీద ఉన్నారు. అంటే 4 వారాల పాటు అతనికి బెయిల్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు మనం కోర్టులో కూడా చూసాం. అంటే ఆ రోజు ఉన్నటువంటి పీపీ గారు కూడా అడగడం జరిగింది జడ్జి గారిని. అంటే మీరు ఈరోజు ఇప్పుడు ఇస్తున్నటువంటి 4 వారాల బెయిలు తర్వాత ఏంటి, అతనే సరెండర్ అవ్వాలన్నా లేక వాట్ ఈస్ ద ప్రొసీజర్ అన్నట్టుగా అడగడం జరిగింది. సో వాళ్ళకు ఉన్నటువంటి డిఫెన్స్ లాయర్ వాళ్ళు కూడా చెప్పడం ఏంటంటే ఈ డ్యూరింగ్ ద టెన్యూర్లో వాళ్ళు మళ్ళీ బెయిల్ పిటిషన్, ఇంకొక రెగ్యులర్ బెయిల్ కోసం వాళ్ళు మూవ్ చేసేటువంటి ప్రోటోకాల్స్ ఉంటాయి కదా, ఆ ప్రాసెస్ జరిగేటువంటి క్రమంలో ఈరోజు చిక్కడపల్లి పోలీసులు ఇచ్చినటువంటి నోటీస్ ద్వారా మరొకసారి అల్లు అర్జున్ పోలీసులను ఫేస్ చేయాల్సి వచ్చిందన్నట్టుగా మనం భావించాలి. కాకపోతే బెయిల్ 4 వారాలు ఉంది కాబట్టి అరెస్టు ఇలాంటివి ఏవి జరిగేటువంటి అవకాశాలు ఉండవు. సో ఆ రకంగానే ఈరోజు అల్లు అర్జున్ కూడా ఇప్పుడే బయటకు వచ్చారు అనేటువంటి వార్తలు కూడా మనకు వినపడుతున్నాయి. అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఈ ఎపిసోడ్లో ఆ రోజు ఇక్కడ అల్లు అర్జున్ గారు అరెస్ట్ జరిగినప్పుడు ఆ రోజు రేవంత్ రెడ్డి గారు అక్కడ జాతీయ ఛానల్లో, ఆజ్ తక్ ఛానల్లో కాన్క్లేవ్లో మాట్లాడుతూ ఆయన కొన్ని కామెంట్స్ ఇండస్ట్రీ పైన, అల్లు అర్జున్ పైన, ఈ ఘటన పైన చేయడం, ఒక మహిళ చనిపోయింది, ఒక బాలుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు, సో ఇలా ప్రభుత్వ పరంగా ఆయన మాట్లాడడం, ఇటు సైడ్ వీళ్ళు మాట్లాడడం, ఇదంతా ఆ రోజు ఒక డ్రామా ఎపిసోడ్ నడిచింది. ఆ రోజు అల్లు అర్జున్కి ఇంటర్మ్ బెయిల్ రావడం, కానీ బెయిల్ వచ్చినా కూడా అతను ఆ రోజు నైట్ జైల్లోనే ఉండాల్సి రావడం. సో తర్వాత రకరకాల స్పెక్యులేషన్స్ మనం మీడియాలో చూసాం. అంటే దీని వెనుక ప్రభుత్వం ఉంది, కావాలనే జైల్లో పెట్టారు, కోర్టు కాపీ ఉన్నా కూడా రిలీజ్ చేయలేదు, ఇలాంటి రకరకాల చర్చలు అన్నాడు. మళ్ళీ తర్వాత కొద్ది రోజుల తర్వాత రీసెంట్గా కూడా అసెంబ్లీలో చర్చ జరగడం కనపడింది. సో ఆ చర్చ తర్వాత దీని యొక్క ఇంటెన్స్ పెరిగిందని చెప్పాలి. అంటే సహజంగా ఏంటంటే అసెంబ్లీకి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అంటే బయట మనం పెట్టేటువంటి ప్రెస్ మీట్కి అసెంబ్లీలో మనం ఏదైనా మాట్లాడాలంటే ఖచ్చితంగా ఒక అథెంటిసిటీ ఉంటుంది, ఒక ఆధారం ఉండాలా, నువ్వు ఏం చెప్తున్నావు అన్నదానికి డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఉండాలా, నువ్వు ఏదో వేగ్గా మాట్లాడడానికి ఉండదు. అసెంబ్లీలో మనం ఆధారరహితంగా లేదా ఒక వ్యక్తి ఇలా కరప్షన్ చేసినాడనో ఒక వ్యక్తి పైన అలిగేషన్స్ చేయడానికి ఉండదు. ఎందుకంటే శాసనసభకు కొన్ని విధి విధానాలు ఉంటాయి, ప్రివిలేజెస్ ఉంటాయి. ఎవరైనా వేగ్గా ఆరోపణలు చేసినప్పుడు వాళ్ళు కొన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది, సభ స్పీకర్ నోటీస్ ఇవ్వడం, ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కాబట్టి సో ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఆ రోజు ఎంఐఎం పార్టీ వాళ్ళు అడిగినటువంటి ఒక ప్రశ్న, ఒక సమాధానంలో భాగంగా ఆయన కూడా మొత్తం ఈ ఎపిసోడ్ గురించి మాట్లాడడం, దాన్ని వివరించడం, ఆ వివరించేటువంటి క్రమంలో ఆయన అల్లు అర్జున్ గారిని చాలా బలంగా ఎత్తి చూపడం, ఆ రోజు ఇక్కడ జరిగింది, ఆ రోజు ప్రభుత్వము అధికారులు వాళ్ళ పాత్ర వాళ్ళు నిర్వహించినారు, కానీ అల్లు అర్జున్ దానికి రెస్పాండ్ కాలేదు. మళ్ళీ డీసీపీ గారు వెళ్ళి ఆయనను రెస్పాండ్ అవ్వడం, బయట ఇన్సిడెంట్ చాలా క్రిటికల్గా ఉందని చెప్పడం. సో ఇలా మనం ఒక ఎపిసోడ్ చూసినాం. ఆ ఎపిసోడ్ తర్వాత ఏం జరిగింది, ఆయన అసెంబ్లీలో మాట్లాడాడు, అది రాష్ట్ర ప్రజలంతా చూశారు. అంటే అసెంబ్లీ అంటే ఒక దేవాలయంతో సమానం. సో అక్కడ ఖచ్చితంగా చర్చ జరిగినప్పుడు చాలామంది వాచ్ చేస్తారు కదా. తర్వాత అది ఇంటెన్స్ పెరిగింది. మళ్ళీ అదే రోజు ఈవినింగ్ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ కూడా ఉంటుంది అన్నట్టుగా స్క్రోలింగ్స్ రావడం, దానికి అనుగుణంగానే ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టడం, ఆ ప్రెస్ మీట్లో ఆయన కొన్ని మాటలు మాట్లాడడం. సార్, ఇక్కడ ఒక చిన్న డౌట్. ఇప్పుడు ప్రస్తుతానికి అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ మీద ఆయన బయట ఉన్నారు. సో ఈ అంశం మొత్తం కోర్టు పరిధిలో ఇంకా ఉన్నట్టే కదా. సో మరి కోర్టు పరిధిలో ఉన్నటువంటి ఒక పర్సన్, అంటే తన నిందితుడు అనలేం కానీ సస్పెక్టెడ్ గా ఉన్నారు. సో అలాంటి ఒక పర్సన్ వితౌట్ పర్మిషన్, కోర్టుకి సంబంధం లేకుండా ఆయన ప్రెస్ మీట్ పెట్టడం కరెక్ట్? అసలు అదే నేనేమంటున్నా అంటే ప్రెస్ మీట్ పెట్టచ్చు అంటే పెట్టచ్చు, ఎవరికైనా భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది, అందులో తప్పేం లేదు. కాకపోతే ఏంటంటే లీగల్ పరిధిలో ఉన్నప్పుడు మనం ఏదైనా తొందరపడి మాట్లాడినా, కొంత ఏదైనా స్ప్లిట్ జరిగిందంటే దానివల్ల మనకు లీగల్ కాన్సిక్వెన్సెస్, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఆ రోజు అల్లు అర్జున్ ప్రెస్ మీట్లో కూడా ఏం జరిగింది,
నేను ప్రెస్ మీట్లో ప్రతి ప్రశ్న మాట్లాడలేను, పర్సన్ టు పర్సన్ అడ్రస్ చేయలేను, నాకు కొన్ని లీగల్ ఇబ్బందులు ఉన్నాయి, కాకపోతే నా వ్యక్తిత్వం పైన చాలా అసహనం జరుగుతుంది, నా క్యారెక్టర్ని అసాసినేషన్ జరుగుతుంది, సో అనే కోణంలో నేను ఈరోజు మీ ముందుకు రావాల్సింది అని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, సరే ఆయన ఒక ఇమేజ్ ఉన్నటువంటి స్టారు, అతనికి ఫ్యాన్ ఫాలోయింగ్, అతను ఒక నేషనల్ అవార్డు గ్రహీత, సో ఇవన్నీ మనం కాసేపు పక్కన పెడితే ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక శాసనసభలో ఒక అంశం జరిగిన తర్వాత దాని గురించి మాట్లాడిన తర్వాత ఆల్రెడీ ఒక మ్యాటర్ అది కోర్టులో ఉన్నప్పుడు ఆ కేసులో మనం అక్యూజ్డ్గా ఉన్నటువంటి వ్యక్తి సహజంగా మీడియా ముందుకు రాకపోవడమే మంచిది అనేది నా భావన. కానీ వాళ్ళ యొక్క థాట్ ప్రాసెస్, మరి వాళ్ళకి సజెషన్ ఎవరిచ్చారో ఏంటి అనే విషయాలు కాసేపు పక్కన పెడితే మనము ఖచ్చితంగా అలా రావడం వల్ల ఏం జరిగింది, ఆ అల్లు అర్జున్ మాట్లాడిన దాంట్లో నుంచి మళ్ళీ ఎవరికి కావాల్సిన పీస్ వాళ్ళు తీసుకొని దాన్ని మళ్ళీ ఎక్స్ప్లాయిటేషన్, మళ్ళీ మ్యానిపులేషన్, మిస్ఇంటర్ప్రిటేషన్, మిస్రిప్రజెంటేషన్, ఏదైనా కావచ్చు, ఎవరి భాష ఏదైనా కావచ్చు. సో అలా జరగడం వల్ల ఇప్పుడు ఏమైపోయింది, రిఫ్ట్ బిట్వీన్ సీఎం వర్సెస్ అల్లు అర్జున్ అన్నట్టుగా మనం ఎపిసోడ్ చూస్తున్నాం. ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, ఆల్రెడీ మనం అక్యూజ్డ్గా ఉన్నాము, ఆల్రెడీ సబ్జెక్టు రెస్పెక్ట్ టు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి రాకుండా ఉంటే బాగుండేది. సో కానీ వాళ్ళు జరగాల్సినటువంటి నష్టం అక్కడ జరిగింది. సో దానివల్ల ఈరోజు ఏమైపోయింది, మ్యాటర్ ఇంకా చాలా సీరియస్ అయిపోయింది. సో సీరియస్ అయిపోయి వాళ్ళు ఏం చెప్పారు, అల్లు అర్జున్ ఏమో నా దగ్గరికి పోలీసులే రాలేదనడం, తర్వాత నాతో ఎవరు మాట్లాడలేదనడం, నన్ను అంత బలవంతంగా ఎవరేమో అడగలేదని చెప్పడం, అదంతా నా మేనేజర్ చూసుకున్నారని చెప్పడం. సో నాకు మరుసటి రోజే చనిపోయారని తెలిసింది. కానీ అక్కడ సీఎం చెప్పిన అంశాలకు వీళ్ళిద్దరి అంశాలకు చాలా కాంట్రడిక్షన్ ఉంది. సో మళ్ళీ దాని తర్వాత ఏం జరిగింది, అక్కడ ఉన్నటువంటి అధికారులతో వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టి అధికారులు మొత్తం వీడియోస్, బైట్స్, వివిధ ఛానల్స్లో వచ్చినటువంటి అంత వీడియో యొక్క ఇన్ఫర్మేషన్ వాళ్ళు పబ్లిక్ డొమైన్లో పెట్టడం జరిగింది. సో దానివల్ల ఇప్పుడు ఏమైంది అంటే, ఎవరిది తప్ప ఎవరిది రైటా అనేటువంటి అంశాలు మనం కాసేపు పక్కన పెడితే, పోలీస్ వాళ్ళు సేకరించినటువంటి సమాచారాన్ని బట్టి ఒకసారి ఆలోచించినప్పుడు ఎవరి మెరిట్స్ వాళ్ళు చూస్తారు. అంటే అక్కడ పోలీసు వాళ్ళు అల్లు అర్జున్ కలవడం, ఆయనను బయటికి తీసుకురావడం, సో ఇవన్నీ కనపడడం జరిగింది, అక్కడ ప్రాణాలు పోవడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే, ఇది ఖచ్చితంగా సబ్జెక్ట్ టు కోర్టు కాబట్టి ఇందులో ఎవరి మెరిట్స్ ఎలా ఉన్నాయి, ఎవరి బలాబలాలు ఎలా ఉన్నాయి అనేది ద లాంగ్ వే టు గో. అంటే నేనేమంటా అంటే, గతంలో కూడా సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రముఖ హీరో ఇంట్లో కాల్పుల ఘటన చూసినాం, ఆ రోజు రకరకాల వార్తలు, స్పెక్యులేషన్ చూసినాం. కానీ అంతిమంగా ఏమైంది, సో చట్ట పరిధిలో వాళ్ళు పోరాడడం, చట్టానికి కావాల్సింది ఏంటి, ఎవిడెన్స్ కావాలా, ప్రాసిక్యూషన్ కావాలా, అంటే అల్టిమేట్గా కొన్ని సంవత్సరాల లోపు ఈ కేసు జరగాల్సి ఉంటుంది. అంత లోపల ఎవరు ఎవిడెన్స్ను ప్రొడ్యూస్ చేసినారు, ప్రొహిబిట్ చేసినారు, ఈ కేసు ఎంత బలంగా ప్రాసిక్యూషన్ జరిగింది అనే ఆధారంగా అక్కడ అక్యూజ్డ్ మైట్ బి కన్విక్ట్ అవ్వచ్చు లేదా అక్విటల్ అవ్వచ్చు. ఇది ప్రాసెస్. కానీ అంత లోపల ఇక్కడ ఏం జరుగుతుంది, పొలిటికల్గా ఇంటర్వెన్షన్ అవుతుంది. ఇక్కడ వీళ్ళ వర్గం వాళ్ళ వర్గం వ్యక్తిగతంగా మాట్లాడుకుంటున్నారు. సో మాటలు ఎక్స్చేంజ్ అవుతున్నాయి. దీనివల్ల ఏమైపోయింది అంటే, సమాజంలో ఒక పెద్ద చర్చ. అంటే కొందరేమో అక్కడ పోయింది ప్రాణం ఒక మహిళది, ఒక అబ్బాయి ప్రాణాలతో కొట్టుమిట్లాడుతున్నాడు, సినిమా వాళ్లకు సామాన్య ప్రజలు అంటే లెక్కలేదా, మీరు కూడా మనుషులే కదా, మీరు సంపాదిస్తుందే వాళ్ళ వల్ల కదా, వాళ్ళను పరామర్శించడానికి మీకు సమయం లేదా. సో ఇలాంటి చర్చ అంటే రకరకాలుగా ఇది డైవర్షన్ తీసుకోవడం వల్ల ఎంతో కొంత అక్యూజ్డ్గా ఉన్నటువంటి వ్యక్తికి ఇది కొంత నష్టమే కదా, ఖచ్చితంగా నష్టమే. అంటే అక్యూజ్డ్ అంటే ఎవరు, నువ్వు ప్రజెంట్ ఒక కేసులో నిందితుడిగా ఉన్నావు, నువ్వు A1గా ఉన్నావా, A2నా, A11 అనేది కాసేపు పక్కన పెడితే, నువ్వు ఆ కేసులో ఆ క్రైమ్లో నువ్వు నిందితుడిగా ఉన్నట్టుగా మనం చూడాలి. కాబట్టి సో ఖచ్చితంగా కొంత ఓపెన్గా పబ్లిక్ ఫోరంలో మాట్లాడకుండా ఉంటే బాగుండేది అనేది నా భావన. అండ్ అసలు ఈ కేసులో అనూహ్యంగా ఇది ఇంకో మలుపు తిరిగిందేమో అనిపించింది. అనూహ్యంగా OUJSకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు ఇన్వాల్వ్ అవటం, మళ్ళీ తర్వాత వాళ్ళు నేరుగా అల్లు అర్జున్ ఇంటి మీద అటాక్ చేశారు. లిటరలీ మనకు ఆ వీడియో చూస్తే వాళ్ళ ఇంట్లో పూల కుండీలు ఇవన్నీ పగలగొట్టడం జరిగింది. ఆ టైంలో తన ఫ్యామిలీకి తనకు సెక్యూరిటీగా పిల్లల్ని ఆయన ఇంట్లోంచి బయటికి పంపించినటువంటి తీరు, అంటే వాళ్ళ బంధువులు ఇంటికి పంపించినట్టు తీరు చూస్తాము. సో అనూహ్యంగా వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వటం అనేది ఈ కేసుకి ఇంకొంచెం ఆజ్యం పోసినట్టు అయిందని వచ్చేసే. నేను అదే అంటున్నా. ఇప్పుడు సమాజంలో ఇప్పుడు ప్రతిరోజు మనకు ఎన్నో ఇష్యూస్ ఉంటాయి, ప్రజలకు సంబంధించినవి, రైతులకు సంబంధించినవి, మహిళలకు సంబంధించినవి, హాస్పిటాలిటీ, ఫార్మర్స్, ఇలా ఎన్నో సమస్యలు ఉంటాయి రాష్ట్రంలో. ఒక అల్లు అర్జున్ సమస్య కాదు కదా, ఒక ఇన్సిడెంట్ కాదు కదా. రోజు కొన్ని వందల మంది ప్రాణాలు పోతుంటాయి, ప్రమాదాలు జరుగుతుంటాయి, యాక్సిడెంట్లు జరుగుతుంటాయి, ఆత్మహత్యలు, సూసైడ్స్, మర్డర్స్, సో ఇవి ఎన్నో ఉంటాయి. కానీ ఇది ఒక ప్రముఖ వ్యక్తికి సంబంధించిన ఇన్సిడెంట్ అవ్వడం వల్ల దీనిపైన కాస్త చర్చ ఎక్కువగా కొనసాగింపుగా మనం ఎపిసోడ్ వారిగా చూస్తున్నాం. అదే క్రమంలో ఏం జరిగింది, OUJS వాళ్ళు అని చెప్పి వాళ్ళు కొంత దాడి చేయడం, ఈరోజు వాళ్ళు OUJSే కాదని చెప్పి OUJS
పూర్వకాలంలో అంటే గతంలో వ్యవస్థాపక అధ్యక్షులుగా పనిచేసినటువంటి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళకు ఓయూజేఎస్ సంబంధమే లేదని. సో వాళ్ళకు మళ్ళీ పొలిటికల్గా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు, రేవంత్ రెడ్డి గారితో కలిసి ఉన్నటువంటి ఫోటోలు, గతంలో వీళ్ళేమో కేటీఆర్తో కలిసి ఉన్నటువంటి ఫోటోలు, ఇలా రకరకాల మిస్ఇన్ఫర్మేషన్ అనండి లేదా ఏదైనా కావచ్చు, అదంతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఈరోజు రోల్ అవుతా ఉంది. అంటే ఇప్పుడు ఏది నిజం ఏది అబద్ధం అనేది మనం చూస్తానే చెప్పలేము కదా, బై గ్లాన్స్ చెప్పలేం. ఈరోజు మార్ఫింగ్ ఉంటుంది, ఎంతో ఉంటాయి, ఏ ఫోటో నిజం ఏ ఫోటో అబద్ధం అని మనం ఎలా చెప్పగలం. సో కాబట్టి నేనేమంటానంటే ఇది ఒక పొలిటికల్ టర్న్ తీసుకొని మొత్తం ఇష్యూ టోటల్గా డైవర్ట్ అయిపోయి ఈరోజు ఏమైపోయింది అంటే ఒక రాజకీయ కోణంలో అల్లు అర్జున్కు రాజకీయ పార్టీలు కొంత మద్దతు ఇవ్వడం వల్ల సీఎం చాలా పర్సనల్గా తీసుకున్నారు. అంటే బీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు అల్లు అర్జున్ను పరామర్శించడం, అల్లు అర్జున్కు సపోర్ట్ చేయడం, ఆయనకి ఏమన్నా కిడ్నీలు పాడైనాయా లేకుంటే ఏమన్నా అనారోగ్యం పాలైనాడా, అక్కడ ఒక బిడ్డ ప్రాణాలతో ఉన్నాడు. సో ఇలా అంటే మొత్తం ఎమోషనల్గా ఈ ఇన్సిడెంట్ టర్న్అవుట్ తీసుకుంటా ఉంది. మళ్ళీ ఇంకోటి కోమటిరెడ్డి గారు హాస్పిటల్కి వెళ్ళి ఆయన పరామర్శించి ఆయన కొంత చెక్ ఇవ్వడం, తర్వాత ఈరోజు మళ్ళీ సినీ నిర్మాతలు వెళ్ళి వాళ్ళు కూడా ఒక 50 లక్షలు ఎంతో డొనేట్ చేయడం. అంటే ఈ ఇన్సిడెంట్ ఏంటంటే ఎన్ని రకాల ట్విస్టులు టర్న్లు జరగాలనో అన్ని రకాల ట్విస్ట్ అండ్ టర్న్స్ జరుగుతుంది. కానీ ఒకసారి కేసు పుట్టపైన తర్వాత ఆ కేసును ఎవరు ఫేస్ చేయాల్సి ఉంటుంది, అందులో ఎవరైతే అక్యూజ్డ్గా ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా దే నీడ్ టు ఫేస్ లీగల్ ఫార్మాలిటీస్. అంటే ఇక్కడ అల్లు అర్జున్ ఆయన కుటుంబం ఖచ్చితంగా ఆ ఫార్మాలిటీస్ను ఆ లీగాలిటీస్ను వాళ్ళు ఫేస్ చేయాల్సిందే కాబట్టి సో వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి. అంటే మనం కొంత సంయమనం పాటించాలన్నా, న్యాయ పరిధిలో ఉంది కాబట్టి మనం బయటికి రాకూడదు. సో భౌతిక దాడులను మనం ఏ విధంగా ఎదుర్కోవాలా, ఎలా కంప్లైంట్ చేయాలా, సో ఇలాంటి అంశాలను కొంత సమన్వయంతో లీగల్గా ముందుకు పోవాలి తప్ప మనం ప్రభుత్వంతో ఢీకొనడం లేదా మన క్యారెక్టర్ను ఇంకో రకంగా వీళ్ళు అసాసినేటెడ్ చేస్తున్నారు అనేటువంటి భావనలు పదే పదే మనం మీడియా సమావేశాలు పెట్టుకుంటూ పోవడం వల్ల వాళ్ళకే నష్టం అనేది నా భావన. అండ్ మీరు అన్నట్టు ఇప్పటికీ ఈ కేసులో ఎన్ని ట్విస్ట్లు ఎన్ని టర్న్లు ఉండాలో దానికి మించే కనబడుతున్నాయి. ఇప్పుడు తాజాగా ఈయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం జరిగింది. దాదాపు కొన్ని ప్రశ్నలు అడిగినట్టయితే తెలుస్తుంది. సో ఆ ప్రశ్నల్లో ఆయన కొన్నిటికి సమాధానం ఇచ్చారు, కొన్నిటికి మౌనం వహించారని కూడా వినిపిస్తుంది ఇప్పుడైతే. బట్ ఈ స్టేట్మెంట్ రికార్డు తర్వాత ఈ కేసు ఇంకా మరో మలుపు తిరగబోతుంది అనేది కూడా వినిపిస్తుంది సార్. అంటే ఇది ఏమైనా జరగబోతుందంటారా ఈ స్టేట్మెంట్ ఆధారంగా? అంటే ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే అదే నేను అన్నాను కదా, సీఎం ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి అల్లు అర్జున్ పెట్టిన ప్రెస్ మీట్కి కాంట్రడిక్షన్ ఉంది, పోలీసులు రిలీజ్ చేసిన వీడియో ఫుటేజ్కి అల్లు అర్జున్ మాటలకు కాంట్రడిక్ట్ ఉంది. సో వాళ్ళు ఏమన్నారు, మాకు కొంత క్లారిఫికేషన్ కావాలా, అసలు ఆ రోజు ఏం జరిగింది, ఘటన ఎప్పుడు జరిగింది, మీరు ఎప్పుడు ఎంటర్ అయ్యారు, సో ఇలాంటి ప్రాథమిక ఇన్ఫర్మేషన్ మేము మీ దగ్గర నుంచి తీసుకోవాలనుకుంటున్నాము, అందుకు మీరు దర్యాప్తుకు సహకరించండి, ఒకవేళ మాకు ఫర్దర్గా అవసరమైతే మనం థియేటర్ కూడా వెళ్ళాల్సి ఉంటుంది అన్నట్టుగా ఆ నోటీస్లో ఉంది. ఆ నోటీస్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఆ రకంగా వాళ్ళు కొన్ని మౌలికమైనటువంటి ప్రశ్నలు అడిగి ఉంటారు. అంటే మీరు ఏ టైంలో వచ్చారు, ఎంతమందితో వచ్చారు, మీరు వచ్చిన తర్వాత వాతావరణం ఎక్కడ ఉంది, మీ టీం ఏం చేసింది, మీకు ప్రయర్ అప్రూవల్స్ ఉన్నాయా, మీరు ఇక్కడికి రావడానికి ముందు మీతో ఎవరు మాట్లాడారు, థియేటర్ వాళ్ళు చెప్తే మీరు వచ్చారా, లేకుంటే మీ టీమే డైరెక్ట్గా పోలీస్ వాళ్ళతో మాట్లాడిందా, మీకు అప్రూవల్స్ ఉన్నాయా, సో ఇలాంటి ఫండమెంటల్ క్వశ్చన్స్ సహజంగా అడుగుతారు. సో వాటన్నిటికీ ఈయన ఎలా సమాధానం ఇచ్చాడు డైరెక్ట్గా అంటే సహజంగా మనం ఏమనుకుంటామంటే సెలబ్రిటీ విషయంలో వాళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్ గారు, వాళ్ళకంటూ ఒక టీమ్స్ ఉంటాయి, మేనేజ్మెంట్ ఉంటుంది, మేనేజర్స్ ఉంటారు, సో వాళ్ళ ద్వారా వాళ్ళు కోఆర్డినేషన్ చేసుకుంటారు. కాబట్టి ఎక్కడైనా ఏమైనా మిస్కమ్యూనికేషన్ జరిగిందా, లేకుంటే ఈయన నోటీస్కి వచ్చిందా లేదా, అలాంటి విషయాలు. సో ఇవన్నీ కూడా ఫర్దర్గా తెలియాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఇప్పుడే అజ్యూమ్ చేసుకోలేం, ఏ దానికి నో చెప్పారు, ఏ దానికి ఎస్ చెప్పారు అనేటువంటి కూడా మేక్ ఇట్ అజంప్షన్. ఇదంతా నేనేమంటానంటే ఖచ్చితంగా ఒక ఇన్వెస్టిగేషన్లో భాగంగా అనేక ప్రశ్నలు వస్తాయి, మళ్ళీ అందులో నుంచి మళ్ళీ తర్వాత ప్రశ్నలు వస్తాయి, ఇది కరెక్ట్గా చెప్పాడా లేకుంటే తప్పు చెప్పారా, మళ్ళీ వీళ్ళు క్రాస్ చెక్ చేసుకుంటారు. సో కాబట్టి నేనేమంటే ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఏ డీటెయిల్డ్ ప్రాసెస్. కాబట్టి ఇదంతా కేవలం ఒక ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చూడాలి తప్ప మనం డీటెయిల్డ్ అని భావించలేము. ఓకే, థ్యాంక్ యూ సార్.